నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకి నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 48. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ప్రభావతి గారికి తేలి కుట్టి ఆవిడ బాధపడుతున్న విషయాన్ని విన్న శ్రీ స్వామివారు కొంతసేపు మౌనంగా ఉన్నారు. శ్రీ స్వామివారు ఏదైనా మంత్రం వేస్తారేమో అని ఎదురు చూస్తున్న ఆ వ్యక్తికి ఏమీ పాలుపోక ఇలా అన్నాడు. స్వామి, అక్కడ అమ్మగారు బాధపడుతున్నారు, మీరు ఏదైనా మంత్రం వేస్తారేమో అని నేను ఇటు వచ్చాను అని అన్నాడు. శ్రీ స్వామివారు అప్పుడు అత్యంత చిరాగ్గా ముఖం పెట్టి, నేను మంత్రాలు తంత్రాలు వేసేవాళ్ళ కనబడుతున్నానా? ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి, నేను గారడీలు చెయ్యను. వెంటనే నువ్వు వెళ్ళి అమ్మను భగవన్నామాన్ని విడవకుండా చేసుకోమని చెప్పు అని అన్నారు. ఆ వచ్చిన మనిషికి ఈ జవాబు రుచించలేదు. పైగా తానెంత దూరం వస్తే ఈ రకంగా విసుక్కుంటాడు అయినా అని కోపం వచ్చి వెనక్కి తిరిగి మొగలిచెర్ల వచ్చి శ్రీధర్రావు గారితో శ్రీ స్వామివారి అన్న మాటలు పోసగొచ్చినట్లుగా చెప్పేశాడు. అప్పుడు శ్రీధర్రావు గారు ఇలా అన్నారు, వెళ్ళొద్దంటే విన్నావు కాదు నాయన అని అన్నారు. ఆ రాత్రంతా ప్రభావతి గారు బాధపడ్డారు. మరుసటి రోజు సాయంత్రానికి పూర్తిగా నొప్పి తగ్గి మామూలుగా మారారు. ఆ మరుసటి రోజు స్వామివారి దగ్గరకు గూడు బండిలో వెళ్ళారు. శ్రీ స్వామివారు ఉల్లాసంగా ఉన్నారు వీళ్ళని చూడంగానే. అమ్మ, నొప్పి తగ్గిందా అన్నారు స్వామివారు. తగ్గింది నాయన, కానీ పాపం మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తిని నిరాశపరచకుండా ఏదో ఒక మంత్రం చెప్పి పంపకపోయారా? నా బాధ నేను ఓర్చుకుంటాను, కానీ ఈ లోకం ఏమనుకుంటుంది? స్వామివారికి ఏ మహిమలు లేవని అనుకుంటుంది కదా అని అన్నారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారు పకపకమని నవ్వి, అమ్మ, అంతమంది చేత పొగిడించుకునేసరికి నీకు ఆహం తన్నుకొచ్చిందమ్మా. అది తగ్గడానికి భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడు. నువ్వు ఒక రోజంతా కుయ్యో మొర్రో అని బాధపడ్డావు. అప్పటికి నీ ఆహం తాలూకు పాప ప్రక్షాళన జరిగింది. నేను భగవన్నామాన్ని చేసుకోమని చెప్పి పంపింది ఎందుకు అనుకున్నావు? అదొక్కటే సర్వ బాధలను నివారించేది అని మీకు తెలియడం కోసమే. భగవన్నామాన్ని చేసుకోమని చెప్పి పంపింది ఎందుకు అనుకున్నావు? ఆ భగవన్నామం ఒక్కటే సర్వ బాధలను నివారించేది. అది నీకు తెలియడం కోసం నేను అలా చెప్పి పంపించాను. ఇక ఆ వచ్చిన వాడు నిరాశపడ్డాడని అనుకున్నావా? నిజమే, నిరాశపడ్డాడు. కానీ ఒక్కటి గమనించు, ఈరోజు నీకు తేలి కుట్టింది, నేను నా మహిమతో దాన్ని తగ్గించాను. రేపు మరొకరికి, ఆ ప్రక్క రోజు మరొకరికి, ఇలా వరుసగా వస్తూనే ఉంటారు. నేను గారడీలు చేసుకుంటూ మంత్రాలు వేసుకుంటూ దుకాణం పెట్టుకోవాలి. ఇక నాకు తపస్సు సాగినట్టే. అమ్మ, ఈ చమక్కల కోసం నేను ఇక్కడికి రాలేదు. నేను ఏ మహిమలు చూపను. నన్ను విమర్శించిన నా లక్ష్యం మాత్రం మోక్ష సాధనే. మీకు పదే పదే చెబుతున్నాను, నేను వచ్చిన కార్యం పూర్తవబోతుంది. ఇంకా ఎక్కువ సమయం లేదు. నన్ను సజీవ సమాధి చెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యండి. ఈ శరీరం ఎక్కువ కాలం ఉండదు అని అన్నారు స్వామివారు. ప్రభావతి శ్రీధర్రావు గారు మళ్ళీ సజీవ సమాధి అని చెబుతున్నారు శ్రీ స్వామివారిని మదనపడి ఇలా అన్నారు. నాయన, మేము చెబుతున్నాం. ప్రభావతి శ్రీధర్రావు గారు మళ్ళీ ఈయన స్వామివారు సజీవ సమాధానం చెబుతున్నారని మదనపడిన తర్వాత ఇలా అన్నారు. నాయన, మేము చెబుతున్నాం వినండి. మా చేతులతో ఆ పని మేము చెయ్యలేము. పోనీ మీకు ఉపదేశం ఇచ్చిన మీ గురువుగారు బాలబ్రహ్మం గారిని ఇక్కడికి పిలుచుకొని వద్దాం. వారి ద్వారా మీకు చెప్పించే ఏర్పాటు చేస్తాం అని అన్నారు వాళ్ళు. అప్పుడు స్వామివారు ఎలా అన్నారు, వద్దు, గురువు గారిని పిలుచుకొని రావద్దు. కానీ నా కాల పరిమితి పూర్తవుతుంది. ఎవరొచ్చినా సమయం పూర్తయ్యేనాటికి నేను వెళ్ళిపోవలసిందే. ఆయన్ని ఇబ్బంది పెట్టడం మినహా మరో ప్రయోజనం లేదు అని అన్నారు స్వామివారు. మరొకసారి ఆలోచించండి. మీలాంటి వారి కోసం, మీలాంటి వారి అవసరం మరొకసారి ఆలోచించండి. మీలాంటి వారి అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది అని చెప్పి ఆ దంపతులు స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేశారు. శ్రీ స్వామివారి ధ్యాసంతా సజీవ సమాధి మీద చెందడం మీదే ఉంది. పదే పదే శ్రీధర్రావు గారి దంపతులతో ఆ మాటే చెప్పడం, వాళ్ళు నిరాకరించడం జరుగుతుంది. కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒక మాట స్పష్టం చేయసాగారు. సజీవ సమాధి జరిగినా జరగకపోయినా తన అంత్యకాలం సమీపించిందని, తాను శరీరం విడిచిపెట్టక తప్పదని.
శ్రీధర్రావు గారు శ్రీ చెక్కా కేశవుల గారిని, మీరాశెట్టి గారిని కబురు పెట్టి వాళ్ళనిద్దరిని కూడా పిలిపించారు. వారు మొగలచెర్లకు చేరుకున్న తర్వాత శ్రీధర్రావు గారి దంపతులు తమతో శ్రీ స్వామివారు వెలిబుచ్చిన కోరికను గూర్చి తెలియజేసి ఆ సమస్యకు పరిష్కారం ఎట్లా అని అడిగారు. వాళ్ళిద్దరూ అప్పుడు ఇలా అన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఇలా అన్నారు. తాము ఒకసారి శ్రీ స్వామివారితో మాట్లాడతామని, తాము శ్రీ స్వామివారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామని వాళ్ళిద్దరూ అన్నారన్నమాట. చెక్కా కేశవులు గారు, మీరాశెట్టి గారు. అంటే వాళ్ళిద్దరికీ వీళ్ళు ఈ విషయం చెప్పగానే మేము కూడా ఒకసారి స్వామివారికి చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామని వీరికి తెలిపారు. శ్రీధర్రావు గారు అప్పటికప్పుడే గూడు బండిని సిద్ధం చేయించి కేశవులు గారిని, మీరాశెట్టి గారిని శ్రీ స్వామివారి వద్దకు పంపారు. శ్రీ స్వామివారి తన మనోభిష్టాన్ని వారికి తెలియజేసి తన సజీవ సమాధి చేయడానికి సహకరించమని వాళ్ళిద్దరినీ కూడా కోరారు. అప్పుడు కేశవులు గారు కొద్దిగా అసహనంతో ఇలా అన్నారు. స్వామి, మీరు చాలా ఇలా మంకుపట్టు పడితే ఎలా? మీలాంటి వారు ఉండబట్టే మాలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయి. మీ తపస్సుకి ఇబ్బంది లేకుండా ఇక్కడికి మళ్ళీ మా ఇంటి వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. విజయవాడ వచ్చి కొద్ది రోజుల పాటు ఉండండి అని చెప్పారు. కొద్ది రోజులు విజయవాడ వచ్చి కొద్ది రోజులు ఉండండి, మాలాంటి వారికి బోధ చేయండి, మీకు మార్పు ఉంటుంది అని ఎంతో దూరం నచ్చజెప్పారు ఈ మీరాశెట్టి గారు. అప్పుడు కానీ తర్వాత మీరాశెట్టికి అంటే ఈ చెక్కా కేశవులు గారు ఎంతో నచ్చజెప్పారు. కానీ స్వామివారు ఏమనలేదు. మీరాశెట్టి గారు కూడా సౌమ్యంగా నచ్చజెప్పబోయారు. అప్పుడు శ్రీ స్వామివారి ఇద్దరి మాటలు శ్రద్ధగా విన్న తర్వాత వింటున్నంతసేపు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత ఆశ్రమ వరండాలోకి వచ్చి వాళ్ళు చెప్పడం అయిన తర్వాత చెక్కా కేశవులు గారు, మీరాశెట్టి గారు చెప్పడం అయిన తర్వాత తీరిక ఆశ్రమ వరండాలోకి వచ్చి పద్మాసనం కూర్చొని ఇలా అన్నారు. ఇద్దరు వినండి, నేను ఏదో తమాషా చేద్దామని సజీవ సమాధి ప్రస్తావన తీసుకొని రాలేదు. మీరందరూ నా తపో సాధనకు ఎంతో భక్తితో సహకరించారు. నా నుంచి మీరు ఆశించింది కూడా ఏమీ లేదు. నిజానికి మీరాశెట్టికి సంతాన యోగం లేదని ముందుగానే నేను చెప్పినా తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు. కేశవులు గారు, మీరు అంతే. ఇక ఆ దంపతుల గురించి నేను ప్రత్యక్షంగా చెప్పేది ఏమీ లేదు, మీకు తెలుసు. కానీ మీరందరూ ఒక్క విషయాన్ని దాటవేస్తున్నారు. అది నా ఆయుర్దాయం గురించి. నాకు ఆయుష్ కొద్ది కాలమే ఉంది. అది పూర్తయితే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అది విధి నిర్ణయం. మీరు ఊహిస్తున్నది నేనేదో బలవంతంగా సజీవ సమాధి పేరుతో ఆత్మత్యాగం చేయబోతున్నానని. కానీ అది నిజం కాదు. దైవం నాకు నిర్దేశించిన గడువు లోపల నా తపస్సు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. ఇక బోధల గురించి శరీరముతోనే బోధ చెయ్యాలని నియమం లేదు. అలా అనుకుంటే కాలగర్భంలో కలిసిపోయిన మహనీయులందరూ నేటికి శరీరదారులే ఉండాలి. నేను సమాధి చెందిన తర్వాత నా సమాధి నుండే మీకు సమాధానం వస్తుంది. ఈ ఆశ్రమం క్షేత్రంగా మారుతుంది. ఎందరికో వారి వారి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక్కడ సంతానహీనులు సంతానాన్ని పొందుతారు. మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. దుష్ట గ్రహపీడలు నశిస్తాయి అని అన్నారు స్వామివారు. మీరు మనస్ఫూర్తిగా నా సజీవ సమాధికి ఇష్టపడకపోతే నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను. దైవ ధిక్కారం చెయ్యలేను అని అన్నారు స్వామివారు నిర్వికారంగా చూస్తూ. శ్రీ స్వామివారి మాటలు విన్న కేశవులు గారు, మీరాశెట్టి గారు ఇక చేసేదేమీ లేక సెలవు తీసుకుని తిరిగి శ్రీధర్రావు గారింటికి చేరారు. శ్రీధర్రావు గారి ప్రభావతి గారులతో తమ సంభాషణ అంతా చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ స్వామివారిని సజీవంగా సమాధి చేయరాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అక్కడ శ్రీ స్వామివారు తమ ఏర్పాట్లో తాను ఉన్నారనే విషయం వీళ్ళకి తెలియదు. తాము ఒప్పుకోలేదు కనుక శ్రీ స్వామివారు సజీవ సమాధి ఆలోచనను మానుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారులే అని వారు భ్రమలో ఉన్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.